चिकन चिकन కదా ఊరి నుంచి వస్తుంది గ్రేవీ చికెన్ ఇదేమో ఫ్రై చికెన్ లివర్ ఫ్రై ఎగ్ కర్రీ आलू करी आलू करी कैबेज करी పప్పు ఇవాళ ఆకుకూర ఆల్ మిక్స్ ఇది సాంబార్ రైట్ పచ్చి పులుసు పాపడ్ ఆనియన్ vegetable biryani and gobi rice, gongur rice, or tomato rice, lemon rice, jeera rice, curd rice. What is it now? Need to chicken parcel. Right, bagara naga. డబుల్ ఉంది లేమా సాంబారు ఇదిగోమా తాగి దారం ఎదుగో సపరేటా కలర్ రైస్ డ్రై ఐటమే ప్లేట్ ఏమైనా కావాలా చిన్న చెప్పండి ఇది కూడా డ్రై ఐటమ్ ఏముందా అండి లివర్ ఫ్రై ఉంది లివర్ ఫ్రై మేము వారం రోజులు రామని కస్టమర్స్ అందరికీ చెప్పే పోయినాం వెళ్ళేటప్పుడు వారం రోజులు రామని మరేం చేద్దాం ఫంక్షన్లకు వెళ్ళాలిగా क्या ना वाटर का बॉटल नहीं है वो काटने का नहीं आ रहा टाटा आ रहा उससे दे रहा ऐसा आ रहा एक काटन वाला मेरे पास इधर नहीं लगा कचरा के लिए नहीं लगाया
చూడు పెట్టుకోరండి బాబు. నేను కావాలంటే సరేనా? అవి ఏదో కలర్ ఐటమ్స్ ఏదైనా కావాలంటే రాకుండా. ఇది వెజ్జా నాన్ వెజ్? వెజ్. पप्पू सांबार अलकायदा से कनेक्शन रखने वाली एक शिप इंडिया में बारू को आपका जहाज तो पहुंच गया। ఊరెళ్ళాక కానీ కస్టమర్స్ రోజు ఫోన్లే. అవును. ఇదే చూసి యూట్యూబ్లో తిప్పుకుంటూ వచ్చారు. మొక్క हाय हाय अच्छे नहीं जीजा खाना लिया सारा भाषण तो सीमा बता వెజ్ రైసా? అది మిక్సింగ్ ఏంది? వైట్ రైస్ 70 రూపీస్, వెజ్ రైస్ 70. ప్లేట్ అంటే మిక్సింగ్ వేసేనా అన్నింటిలో? అన్నీ కలిసి క్యాండల్ ఉందా? పార్సల్ అంటాం. అంటే ఇందాక బాగా రైస్ ఒకటి ఇదొకటి చెప్పాను, చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఒకటి, ఒకటేమో వైట్ రైస్ మామూలు కర్రీ, ఇంకోటి బాగా రైస్ వైట్ నాన్ వెజ్ వెజ్ రెండు నాన్ వెజ్ రెండు. వెజ్లో బగారా ఒకటి, ఇదొకటి వైట్. అంటే 2 వైట్ 2 బగారా. సాంబార్ పోయినా సార్? మీ ఇష్టం ఏదైనా. చికెన్తోనా వెజ్జేనా? చిన్న చెప్తున్నా పార్సల్ చికెన్ గ్రేవీ అంటే బాబు దానన్న చిన్న కొంచెం ప్లేట్ దగ్గర పెట్టాము. పాపం హైదరాబాద్ కిచెన్ సా స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ రైస్ పెట్టిన తర్వాత. నా పేరమ్మ దాసరి సాయి కుమారి. ఇది 11 అయిపోయింది, 12లో కూర్చుంది. అదే నవంబరు 29 స్టార్ట్ చేసాం, 2011.
మధ్యలో ఊరు వెళ్ళినట్టు అన్నారు. అవునా, వారం రోజులు. ఇవాళ రోజున వెళ్ళాము, మళ్ళీ వాళ్ళు వచ్చాం. వైట్ రైస్ ఉంటుంది, బగారా రైసు, గోబీ రైసు, గోంగూర రైసు, టమాటా రైసు, లెమన్ రైసు, జీరా రైసు, కౌడ్ రైసు, చపాతి, రైస్ ఐటమ్స్. నాన్ వెజ్లో వచ్చేసి గ్రేవీ చికెన్, ఫ్రై చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ, అండ్ మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, చేపల పులుసు, ఫ్రై 2 ఉంటాయి నాన్ వెజ్లో. వెజ్లో వచ్చేసి ఒక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై కర్రీ, చట్నీ, రోటి చట్నీ ఉంటుంది, మ్యాంగో ఆవకాయ ఉంటుంది, పప్పు, సాంబారు, రసం. అన్లిమిటెడ్ అమ్మ, రైస్ మట్టికి అన్లిమిటెడ్. నాన్ వెజ్ మట్టికి ఒకటేసారి, నాన్ వెజ్ ఒకటేసారి, రైస్ మట్టికి అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు. వెజ్ అయితే 70 రూపీస్, నాన్ వెజ్ అయితే 90 రూపీస్, మటన్ అయితే 150 రూపీస్, మటన్ హెడ్ అయితే 120, మటన్ లివర్ అయితే 130. అది మిగతా ఏవైనా 90 రూపీస్. మిగతా వెజ్ అన్లిమిటెడ్. నాన్ వెజ్ తీసుకున్న వెజ్ కర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు. కర్రీ మామూలు వెజ్ 2 కర్రీస్ ఉంటాయి కదా, 2 కర్రీస్ వేసుకోవచ్చు. పప్పు, సాంబారు, రసం ఏవైనా వేసుకోవచ్చు. ఈ అడ్రస్ ఐటీసీ కోహ్నూర్ ఆపోజిట్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పక్కన. మీరు ఒకరే ఇవన్నీ చేస్తారా లేకపోతే? నేను అంకులేమో పప్పు, సాంబారు, చట్నీ అంకుల్ చేస్తారు, మిగతావన్నీ నేను చేస్తాను. రైస్ కూడా అంకులే వండుతారు, వైట్ రైస్ వండుతారు. ఇవి కలర్ రైస్లకి అన్నిటికీ నేనే చేస్తాను, అన్నీ నేనే చేస్తాను. కాకపోతే అంకుల్ సపోర్ట్ ఉంటారు పక్కన అన్నిటికీ. అది నేను చేయలేను, అంకుల్ లేకపోతే నేను చేయలేను ఒకదాన్ని. ఎందుకంటే నేను చేస్తూ ఉంటే అంకుల్ నా పక్క నుండి, నేను పొయ్యిల మీద వేస్తుంటే అవి తిప్పుతూ ఉంటారు, అన్నీ మాడకుండా ఇంకా చూసుకుంటూ ఉంటారు అని. అంకుల్ హెల్ప్ బాగుంటుంది. కటింగ్కి ఒక ఫ్యామిలీ ఉంటారు, కటింగ్కి భార్య భర్తలు ఇద్దరు వచ్చి మార్నింగ్ 5కి వచ్చేస్తారు కూరగాయల కటింగ్కి. మా 5కి వస్తే 7 కల్లా అయిపోతుంది కటింగ్ అని. 7కి ఈ లోపల మసాలాలన్నీ పట్టేసుకుంటాం. మసాలాలన్నీ పట్టేసుకుని ఖచ్చితంగా 7కి మొదలు పెడతాం. 1 అవర్లో మళ్ళీ 8 to 8:30, 9 కల్లా వెజ్ ఐటమ్స్ అన్నీ అయిపోతాయి. నాన్ వెజ్ వచ్చేటప్పటికి వెజ్కి నాన్ వెజ్కి సంబంధం ఉండదు. వెజ్ అయిపోయాక నాన్ వెజ్ వండుతాం, ఎందుకంటే నాన్ వెజ్ కొంతమంది తినరు కదా, వెజ్ తినేవాళ్ళు ఉంటారు. ఇక్కడేమో ఇక తప్పనిసరి పెట్టాల్సి వస్తుంది పక్క పక్కన. వెజ్ అయిపోయాక నాన్ వెజ్, అప్పుడు పెట్టిన ఇంకొంచెం అక్కడ లేదు బాద్ మే పిల్లలు విడిగా ఉంటాయి, గంటలు వేరుగా ఉంటాయి. బాబ్జీ మిల్స్, బాబ్జీ అని నా పేరు. ఇదే వర్క్. అంతకుముందు ఆటో తోలేవండి, దాంట్లోంచి దీంట్లో దిగాం. అంటే వెనకాల హెల్ప్ చేస్తూ ఉంటాను. మిల్స్ మాదే కదా.